ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ భక్తులు ఎక్కువగా పూజించే దేవుళ్ళల్లో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఆయనకు హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఆయనను కొందరు మంగళవారం పూజ చేస్తే మరికొందరు శనివారం రోజున పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామికి మంగళవారం అంటేనే ఎంతో ఇష్టమైనదని చెప్పుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలు, వెంటనే భక్తులను దీవిస్తూ ఉంటాడు. హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఆ శ్రీరాముడికి చాలా గొప్ప భక్తుడు. ఆంజనేయ స్వామి భక్తికి ఆ శ్రీరాముడే ముక్తుడయ్యాడని పురాణాల్లో అయితే వివరించారు. ఏ చోటైతే ఆ రామకీర్తనలు, కథలు మరియు పాటలు వినపడతాయో ఆంజనేయ స్వామి అక్కడ ఏదో ఒక రూపంలో వచ్చి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చూపుతారని భక్తుల యొక్క నమ్మకం. మంగళవారం రోజున రావి ఆకులపై బెల్లం నూనె కలిపి ఆకులపై ఆ శ్రీరాముని నామం రాసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడితే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అని పురోహితులైతే చెప్తున్నారు. శ్రీరాముని భక్తుడైన హనుమంతుడు కలియుగం దేవుడుగా భావిస్తారు. హనుమాన్ చాలీస సతంతంగా పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. హనుమాన్ చాలీస భక్తి శ్రద్ధలతో పఠిస్తే హనుమంతుడు భక్తుల కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఆయన అనుగ్రహంతో జీవితంలో ఎలాంటి కష్టాలైనా సరే భక్తులను ఇబ్బంది పెట్టవు. రోజు ఉదయాన్నే 11 సార్లు హనుమాన్ చాలీస పఠించాలి. అలా చేయలేని వారు ఉదయం స్నానం చేసి రాత్రి పడుకునే లోపల మీకు సమయం ఉన్నప్పుడు పూర్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇది సూత్రమే కనుక నియమాలు అంతగా లేదని జ్యోతిష్యులు చెప్తున్నారు. చిన్నపిల్లలకు వచ్చే అంటువ్యాధులు కానీ జ్వరాలు కానీ దుష్ట శక్తుల నుండి కాపాడుకోవడం కోసం చేతిలో విభూది తీసుకొని 11 సార్లు హనుమాన్ చాలీస పఠించి ఆ విభూదిని పిల్లలకు పెడితే వారికి రక్షగా ఉంటుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. మన జాతకంలో గండ దోషాలు ఉన్నా, వాహనాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలలో ఏదైనా ఇబ్బంది ఉన్నవారు హనుమాన్ చాలీస పారాయణం చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. మృగశిర నక్షత్రం హనుమంతుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం. మృగశిర నక్షత్రం రోజున మొదటిసారిగా హనుమంతుడు సీతాదేవి అమ్మవారి దర్శనం చేశారని పురాణ కథలైతే చెప్తున్నాయి. హనుమాన్ చాలీసను పఠించే భక్తులకు బలం మరియు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి దుఃఖాలను కూడా తొలగిస్తాయి అని పండితులు చెప్తున్నారు. హనుమంతుడికి అపారమైన శక్తి ఉంది. ఆయన అమితమైన శక్తి కలిగిన వాడు. చాలీసను నిరంతరం పఠిస్తే భక్తులను దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుంది. ఎలాంటి భయం కూడా ఉండదు. చాలీసను పఠించడం వలన ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసం మెరుగుపడతాయి. హనుమాన్ చాలీసను 100 సార్లు పఠించే భక్తులకు అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని పొందగలిగేలా హనుమాన్ ఆశీర్వదిస్తారు. హనుమాన్ చాలీసను ఏ విధంగా పఠించాలి అంటే, ఏకుజామునే లేచి తలస్నానం చేసి తూర్పున లేదా దక్షిణ దిశలో కూర్చోవాలి. ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహము ఎరుపు వస్త్రంపై ఉంచండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి నీటితో నిండిన పాత్ర ఉంచి హనుమాన్ చాలీసను 3 సార్లు పఠించండి. నైవేద్యంగా బెల్లం కానీ బూందీ కానీ లడ్డును పెట్టండి. పై విధంగా 11 మంగళవారాలు పూజ చేయడం వలన ఆ భక్తుడు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందుతాడు. హనుమాన్ చాలీస పఠించేటప్పుడు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోండి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాతే హనుమాన్ చాలీస పఠించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. అలాగే ఆ సమయంలో మాంసాహారం కూడా తినకూడదు. భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించాలి. దానివలన మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యోదయం సమయంలో కానీ సూర్యాస్తమయం తర్వాత హనుమాన్ చాలీసను పఠించండి. మంచి ఫలితాలు అనేది వస్తుంది అని పురోహితులు అయితే చెప్తున్నారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.